హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. చూడండమ్మా, ఈ టేబుల్స్లో భాగంగా ఎవ్రీడే మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. మీకు తక్కువ సమయంలోనే బిట్లు కవర్ అయ్యే విధంగా కొన్ని ఇంపార్టెంట్ టేబుల్స్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం ఈ 60 డేస్లో 100% కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరు మిస్ అవ్వద్దు. ఇది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండు రాయడం కష్టమవుతుంది కాబట్టి షార్ట్ టైంలో మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ, లేదా భోజనం చేసేటప్పుడు కానీ, లేదా ఏదైనా దీనిలో నేర్చుకోవడానికి టైం వేస్ట్ కాకుండా ఈ విధంగా మేము ప్లాన్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం. హ్యూమన్ బాడీ పార్ట్స్ స్టడీస్, మానవ శరీర భాగాలు అధ్యయనాలు. కొన్ని మనకు తెలిసినవే ఉంటాయి. హార్ట్ గురించి స్టడీ చేయడానికి కార్డియాలజీ ఇలాంటివి అడగట్లేదు, కొంచెం డెప్త్లోకి వెళ్ళి అడుగుతున్నాడు. ఇవి ఒకసారి మనం చూద్దాం. మొదటిది జాయింట్స్, కీళ్ళు అంటారు. ఈ కీళ్ళ గురించి స్టడీ చేయడాన్ని ఆర్థ్రాలజీ అంటారు. ఆర్థ్రాలజీ, ఓకేనా. అలాగే రెండోది టిష్యూస్, కణజాలాలు. కణజాలాల గురించి స్టడీ చేయడాన్ని హిస్టాలజీ అంటారు. సో వాట్ ఈజ్ టిష్యూ అంటే ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్, అంటే కొన్ని కణాల సముదాయాన్ని కణజాలము అంటారు. అలాగే స్టమక్, జీర్ణాశయం, చాలా 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 ఇంపార్టెంట్. జీర్ణాశయం అన్నా పొట్టన్నా ఒకటే. గ్యాస్ట్రో ఎంటరాలజీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్టమక్లోనే కనిపిస్తాయి కాబట్టి గ్యాస్ట్రో ఎంటరాలజీ. అలాగే ఎక్స్క్రేటరీ సిస్టమ్, విసర్జిక వ్యవస్థ. సో విసర్జిక వ్యవస్థలో మనకి కిడ్నీస్ ఉంటాయి, అలాగే యూరినరీ బ్లాడర్. ఈ సిస్టమ్ అంతటినీ కలిపి యూరాలజీ అంటారు. అలాగే ఓన్లీ కిడ్నీస్ గురించి స్టడీ చేస్తే నెప్రాలజీ అంటారు, నెప్రాలజిస్ట్ అంటారు. అలాగే కార్టిలేజ్, మృదుల అస్థి, చాలా ఇంపార్టెంట్. మృదుల అస్థి అంటే టిప్ ఆఫ్ ది నోస్, ముక్కు యొక్క అగ్రభాగము. ఇయర్, చెవి చూడండి, ఇలా వంచితే వంగుతుంది, విడిచిపెడితే యథాస్థానానికి వెళ్తుంది. అదే బోన్ అయితే వంచితే వంగదు, వంగితే విరిగిపోతుంది. అంటే సాఫ్ట్గా ఉండేదాన్ని మనం కార్టిలేజ్ అంటారు. దీని గురించి స్టడీ చేయడాన్ని కాండ్రాలజీ అంటారు. అలాగే బోన్స్, ఎముకలు, ఎముకల గురించి స్టడీ చేయడాన్ని ఆస్టియాలజీ అంటారు. ఈ ఎముకలకు సంబంధించి కానీ కీళ్ళకు సంబంధించిన డాక్టర్ని ఆర్థోపెడిస్ట్ అని కూడా అంటారు. అలాగే ఇయర్, చెవి, ఈ చెవి గురించి స్టడీ చేయడాన్ని ఒటాలజీ అంటారు. అలాగే స్కల్, కపాలము, కపాలం గురించి స్టడీ చేయడాన్ని క్రేనియాలజీ అంటారు, క్రేనియాలజీ. అలాగే మనకి మజిల్స్, కండరాలు. కండరాలు అనేవి మన హ్యూమన్ బాడీలో 639 ఉంటాయి. వీటి గురించి స్టడీ చేయడాన్ని మయాలజీ లేదా సార్కాలజీ అని చెప్తారు. అలాగే బ్లడ్ వెజల్స్, రక్తనాళాలు, వీటి గురించి స్టడీ చేయడాన్ని యాంజియాలజీ అంటారు. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఏమీ చేయవలసిన పని ఏం లేదు. జస్ట్ ట్రావెలింగ్లో ఉండేటప్పుడు ఖాళీ సమయంలో ఈ రీల్ని ఎలా అంటే మీకు ఒక బిట్ గ్యారంటీగా వస్తుంది, టైం వేస్ట్ కాకుండా.